ఇంకొక విషయం చూసినట్లయితే అర్హులకు ఇంద్రమ్మ ఇల్లు దసరా నాటికి పథకం అమలుకు కమిటీలు విధి విధానాలు రూపొందించండి, రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలవేయండి, హౌసింగ్ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. నెక్స్ట్ హైదరాబాద్లోని జేఎన్టీయూ ఆడిటోరియంలో BFSI స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ బ్రోచర్ను ఆవిష్కరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చిత్రంలో శ్రీధర్ బాబు తదితరులు అంటూ చూస్తా ఉన్నాం. 2 నెలల్లో మరో 35,000 ఉద్యోగాలు, విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. వచ్చే ఏడాది నుంచి డిగ్రీ ఇంజనీరింగ్లో ఇంటర్న్షిప్, కనీస ప్రమాణాలు లేని ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపు రద్దు, ఉపాధి లేక వ్యసనాల బారిన పడుతున్న యువత. BFSI స్కిల్ ప్రోగ్రామ్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒకరిని చూస్తున్నాం. సో ఇక్కడ మిత్రులారా చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. సో డిగ్రీ ఇంజనీరింగ్లో కేవలం అంటే ఇప్పటిదాకా మనందరం కూడా డిగ్రీలు కంప్లీట్ చేసాం, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసాం, చాలామంది ఉంటారు. సో ఈ క్రమంలో డిగ్రీలో కానీ మనకి ఇంజనీరింగ్లో కానీ ముఖ్యంగా ఇంజనీరింగ్ తీసుకున్నట్లయితే టెక్నికల్ కోర్సు కాబట్టి ఖచ్చితంగా లాస్ట్ 6 months to 1 year ఏదైతుందో అది మొత్తం కూడా ప్రాక్టికల్గా ఉండాలి మనకి. కానీ దాదాపు 4th year 1st semester వరకు కూడా మనం థియరిటికల్ మీద బతుకుతాం. 4th year 2nd semester కూడా కేవలం ప్రాజెక్ట్ అని చెప్పేసి ఏదో తూతు మంత్రంగా చేస్తుంది తప్ప ఎక్కడ కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు. సో ఖచ్చితంగా 6 నెలల నుంచి సంవత్సరం పాటుగా ఇంటర్న్షిప్ అంటే ఏవైతే ఫర్ సపోజ్ వాడు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటే EEE గ్రూప్ చదువుతున్నాడు అనుకో, వాడికి BHEL ఉంటుంది, అదేవిధంగా పవర్ గ్రిడ్ ఉంటుంది, అదేవిధంగా NTPC లాంటి అనేకమైనటువంటి సంస్థలు ఉంటాయి. అదేవిధంగా ప్రైవేట్లో తీసుకున్నట్టయితే విజయ ఎలక్ట్రికల్స్ కానీ లేదంటే ఇటు చాలా రకాల సంస్థలు మేధా సర్వ అనేటువంటి సంస్థలు కానీ పెద్ద ఎత్తున ఉంటాయి. సో వీటిల్లో డైరెక్ట్ ఇంటర్న్షిప్ 6 నెలల నుంచి 1 year వరకు ఇంటర్న్షిప్ కనుక ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఆ విద్యార్థి బయటికి వచ్చే లోపే ఇటు థియరిటికల్గా ఇటు ప్రాక్టికల్గా 2 రకాల ఎక్స్పీరియన్స్ తోటి తనకు ఒక సబ్జెక్ట్ పైన కమాండింగ్ వచ్చి స్కిల్స్ తోటి కూడుకున్నటువంటి విద్యతోటి బయటకు వచ్చేవాడు. కాబట్టి ఆయనకు విద్య కంప్లీట్ కాగానే ఏదైతే బీటెక్ కంప్లీట్ కాగానే ఉపాధి అవకాశాలు ఇమీడియట్గా దొరికేటువంటి అవకాశాలు ఉంటాయి. సో గతంలో ప్రభుత్వాలు కేవలం మాటలకి పరిమితమైనవి, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో మాత్రం నేనైతే అప్రిషియేట్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఇటు విద్యతో పాటు వాటికి నైపుణ్యం కలిగినటువంటి ట్రైనింగ్ ఒక 6 నెలల పాటుగా ఉంటే, ఇంటర్న్షిప్ కనుక ఉంటే ఖచ్చితంగా ఒక నైపుణ్యం కలిగినటువంటి విద్యార్థిగా బయటకు వస్తాడు. తర్వాత ఉపాధి అవకాశాలు ఈజీగా దొరికే అవకాశం ఉంటుంది. ఒకవేళ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అయింది అనుకోండి, లాస్ట్ 6 months ఏదో MNC కంపెనీలో కనుక ఇంటర్న్షిప్ ఇవ్వగలిగితే నిజంగా వాడికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది, ఇమ్మీడియట్గా ఉద్యోగం వస్తుంది. ఎలక్ట్రానిక్స్ విషయం తీసుకుంటే ఎలక్ట్రానిక్ కంపెనీస్ ఉంటాయి. సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్నట్లయితే ఇటు కన్స్ట్రక్షన్ కంపెనీలు చాలా ఉన్నాయి. సో ఈ విధమైనటువంటి పరిస్థితి కనుక కల్పించగలిగితే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వారికి విద్యార్థులకు ఒక మంచి విద్యను అందించిన వారుగా గుర్తించబడతారు. సో ఇది నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన అంశమే. డిగ్రీలు రావాల్సిందే, అదేవిధంగా ఇటు ఇంజనీరింగ్లో రావాల్సిందే. ఎట్లాగో మనం MBBS చూస్తాం, MBBS 2nd year నుంచి వాళ్ళకు ప్రాక్టికల్ స్టార్ట్ అవుతాయి. వాళ్ళకు మెడికల్ కాలేజ్తో పాటు అనుసంధానంగా మెడికల్ కాలేజ్తో పాటు మెడికల్ సంబంధించిన హాస్పిటల్ కూడా ఉంటుంది. సో ఇటు కాలేజ్లో థియరిటికల్ నేర్చుకుంటూనే ప్రాక్టికల్గా వీళ్ళు అనేక రకాలైనటువంటి ప్రయోగాలు చేస్తుండేటువంటి వాళ్ళు. సో ఇలా వాళ్ళకి నైపుణ్య విద్య అందుతూ ఉంది. కానీ ఇటు డిగ్రీ కానీ ఇటు ఇంజనీరింగ్ వాళ్ళకు నైపుణ్య విద్య అందలేక అనేక మంది ఉద్యోగ అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్న విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. సో మొత్తానికైతే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది, దాని అందరం కూడా అప్రిషియేట్ చేయాల్సిందే. సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ముందుకు పోవాలి, ఇంకా దూకుడుగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని నేనైతే కోరుకుంటా ఉన్నాను. సో వచ్చే 2 నెలల్లో మరో 35,000 ఉద్యోగ నియామకాల దిశగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రపంచానికి నైపుణ్యమైనటువంటి యువతను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. గత 10 ఏళ్లలో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో రాష్ట్రంలో కొంతమంది యువత గంజాయి డ్రగ్స్కు బానిసలయ్యారని, ఇటీవల పట్టుబడిన డ్రగ్ ప్లెడ్డర్లో ఇంజనీరింగ్ విద్యార్థులు ఉండడం ఆందోళన కలిగించిందని ఆవేదన వెలుబుచ్చారు. వ్యసనాల నుంచి యువతను బయటపడేయాలంటే ఉపాధి కల్పించాల్సినటువంటి ఆవశ్యకత ఉందన్నారు. హైదరాబాద్ను ఎడ్యుకేషన్ హబ్గా మార్చడంతో పాటు నైపుణ్యాల అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దామని హామీ ఇచ్చారు. బుధవారం ఇక్కడి జవహర్ లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఆడిటోరియం BFSI బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారంటూ చూస్తా ఉన్నాం. సో
అంటే డిగ్రీ కంటే ముందు మినీ డిగ్రీ ఈ నైపుణ్యం కలిగినటువంటి స్కిల్ సంబంధించినటువంటి ఆ అవకాశాలను కల్పించే విధంగా స్కిల్ నేర్పించడం ఏదైతే ఉందో నిజంగా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశమే అని నాకైతే అనిపిస్తూ ఉంది. ఇంకొక విషయం చూసినట్లయితే అర్హులకు ఇందిరమ్మ ఇల్లు దసరా నాటికి పథకం అమలుకు కమిటీలు విధి విధానాలు రూపొందించండి. రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలవేయండి. హౌసింగ్ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. నెక్స్ట్ హైదరాబాద్లోని జేఎన్టీయూ ఆడిటోరియంలో BFSI స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ బ్రోచర్ను ఆవిష్కరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చిత్రంలో శ్రీధర్ బాబు తదితరులు అంటూ చూస్తా ఉన్నాం. 2 నెలల్లో మరో 35,000 ఉద్యోగాలు, విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. వచ్చే ఏడాది నుంచి డిగ్రీ ఇంజనీరింగ్లో ఇంటర్న్షిప్, కనీస ప్రమాణాలు లేని ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపు రద్దు, ఉపాధి లేక వ్యసనాల బారిన పడుతున్న యువత. BFSI స్కిల్ ప్రోగ్రామ్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒకరిని చూస్తున్నాం. సో ఇక్కడ మిత్రులారా చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. సో డిగ్రీ ఇంజనీరింగ్లో కేవలం అంటే ఇప్పటిదాకా మనందరం కూడా డిగ్రీలు కంప్లీట్ చేసాం, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసాం, చాలామంది ఉంటారు. సో ఈ క్రమంలో డిగ్రీలో కానీ మనకి ఇంజనీరింగ్లో కానీ ముఖ్యంగా ఇంజనీరింగ్ తీసుకున్నట్లయితే టెక్నికల్ కోర్సు కాబట్టి ఖచ్చితంగా లాస్ట్ 6 months to 1 year ఏదైతుందో అది మొత్తం కూడా ప్రాక్టికల్గా ఉండాలి మనకి. కానీ దాదాపు 4th year ఫస్ట్ సెమిస్టర్ వరకు కూడా మనం థియరిటికల్ మీద బతుకుతాం. 4th year సెకండ్ సెమిస్టర్ కూడా కేవలం ప్రాజెక్ట్ అని చెప్పేసి ఏదో తూతు మంత్రంగా చేస్తుంది తప్ప ఎక్కడ కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు. సో ఖచ్చితంగా 6 నెలల నుంచి సంవత్సరం పాటుగా ఇంటర్న్షిప్ అంటే ఏవైతే ఫర్ సపోజ్ వాడు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటే EEE గ్రూప్ చదువుతున్నాడు అనుకో, వాడికి BHEL ఉంటుంది, అదేవిధంగా పవర్ గ్రిడ్ ఉంటుంది, అదేవిధంగా NTPC లాంటి అనేకమైనటువంటి సంస్థలు ఉంటాయి. అదేవిధంగా ప్రైవేట్లో తీసుకున్నట్టయితే విజయ ఎలక్ట్రికల్స్ కానీ లేదంటే ఇటు చాలా రకాల సంస్థలు మేధా సర్వ అనేటువంటి సంస్థలు కానీ పెద్ద ఎత్తున ఉంటాయి. సో వీటిల్లో డైరెక్ట్ ఇంటర్న్షిప్ 6 నెలల నుంచి 1 year వరకు ఇంటర్న్షిప్ కనుక ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఆ విద్యార్థి బయటికి వచ్చే లోపే ఇటు థియరిటికల్గా ఇటు ప్రాక్టికల్గా 2 రకాల ఎక్స్పీరియన్స్ తోటి తనకు ఒక సబ్జెక్ట్ పైన కమాండింగ్ వచ్చి స్కిల్స్ తోటి కూడుకున్నటువంటి విద్యతోటి బయటకు వచ్చేవాడు. కాబట్టి ఆయనకు విద్య కంప్లీట్ కాగానే ఏదైతే బీటెక్ కంప్లీట్ కాగానే ఉపాధి అవకాశాలు ఇమీడియట్గా దొరికేటువంటి అవకాశాలు ఉంటాయి. సో గతంలో ప్రభుత్వాలు కేవలం మాటలకే పరిమితమైనవి, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో మాత్రం నేనైతే అప్రిషియేట్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఇటు విద్యతో పాటు వాటికి నైపుణ్యం కలిగినటువంటి ట్రైనింగ్ ఒక 6 నెలల పాటుగా ఉంటే, ఇంటర్న్షిప్ కనుక ఉంటే ఖచ్చితంగా ఒక నైపుణ్యం కలిగిన విద్యార్థిగా బయటకు వస్తాడు. తర్వాత ఉపాధి అవకాశాలు ఈజీగా దొరికే అవకాశం ఉంటుంది. ఒకవేళ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అయింది అనుకోండి, లాస్ట్ 6 months ఏదో MNC కంపెనీలో కనుక ఇంటర్న్షిప్ ఇవ్వగలిగితే నిజంగా వాడికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది, ఇమ్మీడియట్గా ఉద్యోగం వస్తుంది. ఎలక్ట్రానిక్స్ విషయం తీసుకుంటే ఎలక్ట్రానిక్ కంపెనీస్ ఉంటాయి. సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్నట్లయితే ఇటు కన్స్ట్రక్షన్ కంపెనీలు చాలా ఉన్నాయి. సో ఈ విధమైనటువంటి